లేఖిక పరిచయ్, లేఖిక మహాదేవి వర్మ. 1907లో గోవింద్ ప్రసాద్ వర్మ, హేమరాణి దేవి దంపతులకు జన్మించినటువంటి మహాదేవి వర్మ బాల్యకాలంలోనే వివాహం జరగటం, అతి కొద్ది సంవత్సరాల్లోనే భర్త చనిపోవటం, తర్వాత పుట్టింటికి చేరినటువంటి మహాదేవి వర్మ మరి చదువు మీద దృష్టి నిలిపి అనేకమైనటువంటి రచనలు చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకి కవితా సంగ్రహ కనుక మనం చూసినట్లయితే నీహార్, నీరజ, రష్మి, యామ, సంధ్యాగీత్, దీపశిఖ, సంగిని, హిమాలయ్, ప్రథమ్ ఆయామ్, గీత్ పరిక్రమ, భారత్ భారతి, కుచ్ ప్రముఖ కృతియా, దీపగీత్, నీలాంబర్, సప్తపర్ణ, అగ్నిరేఖ, ఇలా ఎన్నో కవితలు రాయటం. అలాగే మనం నిబంధ సంగ్రహ కనుక చూసినట్లయితే శృంఖలాకి కడియా,